హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీమ్ అని మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక మంచి బడ్జెట్ సెగ్మెంట్లో మంచి వైర్లెస్ మౌస్ అండ్ కీబోర్డ్ని చూద్దాము. సో నేనైతే ఒక 2-3 మంత్స్ నుండి యూజ్ చేస్తున్నాను పర్సనల్గా ఈ వైర్లెస్ మౌస్ అండ్ కీబోర్డ్ని. లాగిటెక్ ఇది. సో దీని ప్రైస్ చూసుకుంటే ప్రజెంట్ 1100 రూపీస్ ఉంది. సో మౌస్ ప్లస్ కీబోర్డ్ రెండు కలిపి కాంబో మనకు 1100 రూపీస్లో వస్తుంది. సో 1100లో చూసుకుంటే ఒక మంచి డీల్ అని చెప్పొచ్చు ఇది. సో మంచి వైర్లెస్ మౌస్ అండ్ కీబోర్డ్. సో ఈరోజు వీడియోలో దీని రివ్యూ చూద్దాము. సో మీకు అర్థమవుతుంది 1100 రూపీస్లో దీన్ని కొనాలా వద్దా అని చెప్పేసి. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, నేను దీన్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను 1200 రూపీస్కి. బట్ ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ప్రైస్ 1100 రూపీసే ఉంది. ఇది మనకు కీబోర్డ్ ప్లస్ మౌస్ కాంబో రెండు కలిపేసి వస్తాయి మనకు. సో ఇప్పుడు మనం బాక్స్ని ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేయగానే మనకు మౌస్ అండ్ కీబోర్డ్ బాక్స్ బ్లూ కలర్లో ఉంది. మీద చూసుకుంటే MK240 నానో అని ఉంది. సో దీని మోడల్ నెంబర్ అది. కింద లాగిటెక్ బ్రాండింగ్ ఉంది. అండ్ రైట్ సైడ్ టాప్ కార్నర్లో చూసుకుంటే మనకు కీబోర్డ్ బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి 36 మంత్స్ ఉంది. అండ్ మౌస్ బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి 12 మంత్స్ ఉంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. వేరే మౌస్ అండ్ కీబోర్డ్ బ్రాండ్స్లో చూసుకుంటే మనకు ఒక 3 మంత్స్ కూడా రావు. బట్ ఇది మనకు అబౌవ్ 1 ఇయర్ ఉంది బ్యాటరీ లైఫ్ అనేది. ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంతా కూడా ఉన్నాయి. సో మీరు ఇక్కడ నుండి చూడొచ్చు. అండ్ మనం ఇప్పుడు ఈ బాక్స్ని ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు మౌసే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ కీబోర్డ్ ఉంది అండ్ బ్యాటరీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి మనకు రిసీవర్ కూడా ఉంది సైడ్కి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది మనకు 10 మీటర్స్ రేంజ్ వరకే సపోర్ట్ చేస్తుంది. సో 10 మీటర్స్ వరకు మీరు ఎక్కడ ఉన్నా కూడా మౌస్ అండ్ కీబోర్డ్ని అయితే యూస్ చేయవచ్చు కనెక్ట్ చేసుకొని. ఫస్ట్ మనము మౌస్ చూసుకున్నట్లయితే ఇది మనకు బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది. సో బటన్స్ అయితే బాగా పనిచేస్తున్నాయి అండ్ స్క్రాల్ బాల్ కూడా మనకైతే బాగానే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ ఉంది. సో యూజ్ చేయనప్పుడు మనము ఆఫ్ అయితే చేసుకోవచ్చు మౌస్ని. అండ్ అక్కడ మనకు ఒక సెన్సార్ ఉంది, మీరు చూడొచ్చు మౌస్ అది. అండ్ ఇక్కడ మనకు బ్యాటరీస్ వేసుకోవడానికి ఇచ్చారు. సో బ్యాటరీస్ కూడా మనకు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనం సింపుల్గా బ్యాటరీస్ని అయితే వేయవచ్చు మౌస్లో. అండ్ నెక్స్ట్ మనం కీబోర్డ్ చూసుకుంటే కూడా కవర్లో వచ్చింది. సో ఈ కవర్ని అంతా కూడా తీసేద్దాం. సో ఇది బిల్డ్ చూసుకుంటే ప్లాస్టిక్ ఉంది. సో ప్లాస్టిక్ అయినప్పటికీ క్వాలిటీ అయితే బాగుంది. మీద డిజైనింగ్ చూసుకుంటే కూడా మనకు చాలా బాగుంది. సో ఎల్లో డిజైన్ అదంతా కూడా. అండ్ లాగిటెక్ బ్రాండింగ్ కూడా వచ్చింది. సో డిజైనింగ్ అండ్ బిల్డ్ చూసుకుంటే చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ కీస్ కూడా మనకైతే చాలా బాగా టాక్టైల్గా ఉన్నాయి. సో మనకి ఈజీగా ప్రెస్ అవుతున్నాయి. ల్యాప్టాప్లో ఏ విధంగానైతే ఉంటాయో స్మూత్గా సేమ్ అదే విధంగా ఉన్నాయి కీస్ అయితే మనకు. సో ఓవరాల్గా మనకు బటన్స్ డిజైనింగ్ బిల్డ్ అంతా కూడా బాగుంది. అండ్ చిన్నగా కూడా ఉంది కీబోర్డ్. మనకు చాలా ఈజీగా మనం ఎక్కడికంటే అక్కడ క్యారీ చేసుకోవచ్చు. కాకపోతే నాకు చిన్నగా ఇష్యూ అనిపించింది ఏంటంటే కొంచెం కంజెస్టెడ్గా ఉన్నాయి కీస్, మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ ఎస్పెషల్గా కింద యారో కీస్ అయితే మరీ కంజెస్టెడ్ ఉన్నాయి. సో నాకు ఇది ఒక చిన్న ఇష్యూ అనిపించింది కింద యారో కీస్. అండ్ కీబోర్డ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఈ విధంగా మనం అయితే హైట్ కూడా పెంచుకోవచ్చు. సో వాటిని ఓపెన్ చేసుకొని సో మనకు హైట్ కావాలనుకుంటే హైట్ని కూడా పెంచుకోవచ్చు. అండ్ మనకు బ్యాక్ సైడ్ టాప్లో దీంట్లో కూడా బ్యాటరీస్ వేసుకోవడానికి అయితే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీంట్లో కూడా మనం బ్యాటరీస్ అయితే వేసుకోవాలి. సో నేను ఇక్కడ వేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఫైనల్గా కంక్లూషన్కి వచ్చినట్లయితే 1100 రూపీస్లో ఈ వైర్లెస్ మౌస్ అండ్ కీబోర్డ్ కాంబోని కొనవచ్చా అంటే సో కొనవచ్చు. 1100లో మనకు ఒక మంచి డీల్ అని చెప్పొచ్చు. మనకు మౌస్ ప్లస్ కీబోర్డ్ రెండు కూడా వస్తున్నాయి. అండ్ దీని డిజైనింగ్ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది అండ్ సైజ్ కూడా చాలా చిన్నగా ఉంది, పోర్టబుల్గా ఉందని చెప్పొచ్చు. ఎక్కడికంటే అక్కడికి మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సో మన ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడికంటే అక్కడికి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అండ్ కీస్ కూడా మనకు చాలా టాక్టైల్గా ఉన్నాయి. సో ల్యాప్టాప్లో కీస్ ఎలానైతే ఉంటాయో స్మూత్గా సేమ్ అలానే ఉన్నాయి. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా మనకు బాగుంది. సో నార్మల్ ల్యాప్టాప్స్తో నార్మల్ కీబోర్డ్ అండ్ మౌస్తో కంపేర్ చేస్తే వైర్లెస్వి అవి ఒక 2-3 మంత్స్ వస్తాయి. కాకపోతే మనకు 1 ఇయర్ వరకు అయితే వస్తాయి. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఒక మంచి ప్యాకేజ్ ఇది 1100 రూపీస్లో. కాకపోతే దీంట్లో మనకు 2 మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో ఒకటి చూసుకుంటే మనకు సపరేట్గా నంబర్స్ కోసం అయితే సపరేట్గా కీస్ అయితే లేవు రైట్ సైడ్లో. సో మనకు టాప్లోనే ఉంటాయి నంబర్స్ అనేవి. అండ్ ఇంకొకటి మనకు కీస్ కూడా కొంచెం కంజెస్టెడ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ కింద యారో కీస్ చూసుకుంటే మాత్రం చాలా
చాలా ఇరుకిరుకుగా ఉన్నాయి. సో యారో కీస్ కొంచెం ప్రెస్ చేసేటప్పుడు మాత్రం నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది. సో ఈ 2 ఇష్యూస్ తప్ప మిగతా అన్ని విషయంలో మాత్రం ఈ కీబోర్డ్ అండ్ మౌస్ అయితే చాలా బాగుంది. సో మౌస్ అయితే చాలా బాగుంది, చిన్నగా ఉంది అండ్ మనకు కీస్ ప్రెస్ చేసేటప్పుడు కూడా బాగుంది. సో ఓవరాల్గా నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. సో నేను ఒక 3-4 మంత్స్ నుండి అయితే యూజ్ చేస్తున్నాను. సో నా రివ్యూ అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. అండ్ ఫస్ట్ మన ఛానల్కి వచ్చి ఉంటే సో సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్. జై హింద్.